హాయ్ గైస్ రివ్యూ ఆఫ్ రెడ్ శాండిల్వుడ్. ఈ మూవీ 1 అవర్ 31 మినిట్స్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. లిటరల్లీ గైస్ ఈ వీడియో నేను నైట్ 2కి రికార్డ్ చేస్తున్నాను. అందుకోసం ఒక చిన్న లైక్ కొట్టండి గైస్. మనకు కొంచెం సపోర్ట్‌గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే మన హీరో వాళ్ళ మామయ్య వాళ్ళ కొడుకు కనపడకుండా తమిళనాడుకి వెళ్ళిపోతాడు. మన హీరో తన కోసం వెళ్తాడు. అప్పుడు ఏం జరిగింది? మన హీరోకి ఎన్ని సమస్యలు వచ్చాయని మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే స్టార్టింగ్ యావరేజ్‌గా ఉండి దాని తర్వాత బిలో యావరేజ్‌గా ఉంది. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే యెస్ గైస్ వాచబులే. ఇంకా ఈ మూవీలో తీసుకున్న స్టోరీ గైస్ చాలా అంటే చాలా సింపుల్ గా ఉంది అండ్ చాలా అంటే చాలా చిన్నదన్నమాట. చాలా అంటే చాలా చిన్న పాయింట్ పట్టుకున్నారు. సరే చిన్న పాయింట్ పట్టుకున్నారు. ఎగ్జిక్యూషన్ ఏమన్నా బాగుందా అంటే ఎగ్జిక్యూషన్ కూడా మరీ అంతే ఉండదన్నమాట. నార్మల్ గానే ఉంటది. వెరీ వెరీ నార్మల్ గా ఉంటుంది. ఇంకా మూవీలో మంచి మంచి ట్విస్టులు ఉండవు. ఎంగేజింగ్ సీన్స్ ఉండవు. ఏముండదన్నమాట. కాకపోతే స్టార్టింగ్ లో ముసలాయింది ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ వస్తుంది. అదైతే కొంచెం బాగుంటుంది. పర్లేదు. ఇంకా మూవీలో ఏమైనా బాగుందా అంటే ఆ సీనే కొంచెం బాగుంటుంది అనమాట. అండ్ మూవీలో మన హీరోకి అంత గ్రిప్ ఉండదు గైస్. అంటే మన హీరో మూవీలో ఏం చేయడు అనమాట. ఓన్లీ ఫైట్స్ చేస్తాడు. ఎవరన్నా కొట్టాలంటే కొట్టాలి అంతే. ఇంకొకటి ఏంటంటే మన హీరో స్టార్టింగ్ లో బాక్సర్ అనేసి ఒక చిన్న హింట్ ఇస్తారు. అది కూడా వర్త్ అనిపించలేదు. ఆ సీన్ లో కూడా ఏం ఉండదు అనమాట. ఓన్లీ పంచెస్ చేస్తా ఉంటాడు అంతే. దాన్ని పట్టుకొని వీళ్ళు బాక్సర్ అన్నారు. ఇంకేంటంటే మూవీలో ఎర్రచందనం అంటారు. కాకపోతే మూవీలో దాని గురించి అయితే పర్ఫెక్ట్ గా చూపించలేదు అనమాట. ఏంటంటే అసలు ట్రాన్స్పోర్ట్ ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఎర్రచందనం ఎక్కడ తెస్తున్నారు, ఏంటి అని అయితే పర్ఫెక్ట్ గా డీటెయిలింగ్ లేదన్నమాట. లిటరల్లీ గైస్ వీళ్ళు ఎర్రచందనం కొడతారు కదా, ఆ సీన్లే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి అనమాట. మహా అయితే ఒకటి రెండు సీన్లు ఉంటాయి అంతే. అవి కూడా మరీ అంతే ఉండవు అనమాట. వెరీ వెరీ నార్మల్ గా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మూవీలో తెలుగు కన్నా తమిళే ఎక్కువ ఉంది. కాకపోతే అక్కడ తమిళ్ వస్తుంటే కింద అయితే తెలుగులో సబ్ టైటిల్స్ వేస్తున్నారు. కాకపోతే మూవీలో తమిళ్ ఎక్కువ ఉంటది అనమాట. అందువల్ల అక్కడక్కడ మనకు కొంచెం విసుగు వస్తది. అక్కడక్కడ కొంచెం మనకు డిస్టర్బెన్స్ గానే ఉంటుంది. మీకు మినిమం లో మినిమం బేసిక్ తమిళ్ వస్తే మాత్రం అర్థం అవుతుంది గైస్. పర్లేదు. ఇంకొకటి ఏంటంటే గైస్ మూవీలో విలన్ క్యారెక్టర్ అయితే బాగుంది. కాకపోతే మూవీలో విలన్ క్యారెక్టర్ తగ్గట్టుగా అయితే సీన్స్ ఉంటాయి అనమాట. ఏదో ఉన్నాయంటే ఉన్నట్టుగా ఉంటాయి అంతే. మరీ అంతే ఉండవు అనమాట. అండ్ క్లైమాక్స్ కూడా మరీ అంతే ఉండదు. వెరీ వెరీ నార్మల్ గానే ఉంటది. ఏదో ఫైట్ ఉంటది అంతే. అంతకుమించి ఇంకేం ఉండదు అనమాట. ఇంకా మూవీలో ఒక 2, 3 సీన్లు బీజిఎం ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మూవీలో ఒకే ఒక సాంగ్ ఉంటుంది. అది కూడా ఎమోషనల్ సాంగ్. పర్లేదు బానే ఉంటుంది. అది కూడా ముసలతన్ దగ్గర ఉంటుంది అనమాట. పర్లేదు బానే ఉంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది అంతే. మా అయితే మూవీలో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ కొంచెం బాగుంటుంది అంతే. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 1/5.